హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఇంగ్లీష్ టెక్ తెలుగు ఛానల్. మన ఇండియాస్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతూ వస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్ 2024 నాటికి 454.45 గిగావాట్స్ ఇన్స్టాల్ పవర్ కెపాసిటీతో ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ గా నిలిచింది. అంతేకాకుండా 2013 నాటికి 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ద్వారా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇక్కడ పవర్ జనరేషన్ పెరిగితే ట్రాన్స్మిషన్ అండ్ సబ్స్టేషన్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. ఇక్కడ సబ్స్టేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద కంపెనీ ఐపీఓగా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవబోతుంది. అదే చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. మరి ఈ కంపెనీ గురించి ఓవరాల్ గా డిస్కస్ చేసుకోబోయే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ కంపెనీ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి 2013 లో ప్రైవేట్ కంపెనీగా గుజరాత్ లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత 2024 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ కంపెనీ మెయిన్ గా వచ్చేసి సబ్స్టేషన్ ఆపరేషన్, మెయింటెనెన్స్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. వీళ్ళ యొక్క సర్వీసెస్ గురించి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ అంటే హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ ని మెయింటెనెన్స్ చేయడం, అలాగే టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ముందు అవి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయడం అన్నమాట. వీళ్ళు చేసే టెస్టింగ్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్, సర్క్యూట్ బ్రేకర్ టెస్టింగ్, పవర్ ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్, ప్రొటెక్షన్ ప్యానెల్ టెస్టింగ్, బ్యాటరీ కెపాసిటీ టెస్టింగ్, అలాగే ఎర్త్ పిట్ టెస్టింగ్, థర్మోగ్రఫీ టెస్టింగ్ లాంటివి చేస్తారు. అలాగే ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, ఇక్కడ 66 కిలో వాట్స్ కంటే ఎక్కువ వోల్టేజ్ గల పవర్ స్టేషన్స్ కూడా నిర్మిస్తారు. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఐపో డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే ఐపో ఓపెనింగ్ డేట్ వచ్చేసి February 4, 2025 ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి February 6, 2025 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ మనకు 10 రూపీస్ తో వస్తుంది. ప్రైస్ వాల్యూ ఇంకా చూసుకున్నట్లయితే 47 రూపీస్ నుంచి 50 రూపీస్ పర్ షేర్ వస్తుంది. అలాగే లార్జ్ సైజ్ ఇంకా చూసుకున్నట్లయితే 3000 షేర్స్ అన్నమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకున్నట్లయితే 1,50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ ఐపో ద్వారా చాముండా ఎలక్ట్రికల్స్ వచ్చేసి అరౌండ్ 14.60 crores ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటుంది. ఇష్యూ టైప్ ఇంకా చూసుకున్నట్లయితే బుక్ బిల్డ్ ఇష్యూ ఐపీఓ. లిస్టింగ్ వచ్చేసి ఎన్ఎస్సి అండ్ ఎస్ఎంఈ లో లిస్ట్ అవబోతుంది. ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు ఎలా యూస్ చేస్తారో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి టెస్టింగ్ కిట్ ఎక్విప్మెంట్స్ ని బై చేయడం కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామంటున్నారు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామంటున్నారు. అలాగే బ్యాంక్స్ లో ఉన్నటువంటి లోన్స్ ని చెల్లించడం కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామంటున్నారు. సో బ్యాంక్స్ లోన్స్ చెల్లించడం వల్ల ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుంది కదా. సో అలాగే ఫైనాన్షియల్ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే రెవెన్యూ వచ్చేసి కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ వస్తుంది. 2022 లో 11.32 crores నుంచి 2024 లో 20.07 crores వరకు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో చూపిస్తుంది. 2023 లో 0.31 crores నుంచి 2024 లో 2.46 crores వరకు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. అసెట్స్ కింద చూసుకున్నట్లయితే అసెట్స్ కూడా సిగ్నిఫికెంట్ గ్రో చూపిస్తుంది. పర్టికులర్లీ 2023 నుంచి 2024 కింద చూసుకున్నట్లయితే 8.71 crores నుంచి 12.13 crores వరకు అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ బారోయింగ్స్ కింద చూసుకున్నట్లయితే బారోయింగ్స్ మాత్రం కొంచెం ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. అలాగే కాంపిటేటర్స్ కింద చూసుకున్నట్లయితే కేసీ ఇంటర్నేషనల్, బేజల్ ప్రాజెక్ట్స్, అలాగే టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్స్ వంటి పెద్ద కంపెనీస్ తో పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క టెండర్ బేస్డ్ బిజినెస్ మోడల్ వలన టెండర్ కింద గెలవకపోతే కొత్త ప్రాజెక్ట్స్ అనేటివి రావు. అలాగే పెద్ద కంపెనీస్ తో పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే జియోగ్రాఫిక్ లిమిటేషన్ రిస్క్. కంపెనీ వచ్చేసి మెయిన్ గా గుజరాత్ మరియు కొన్ని రీజన్స్ లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఇది మార్కెట్ యొక్క ఎక్స్పాన్షన్ ని లిమిట్ చేస్తుంది. అలాగే రివార్డ్స్ కింద చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్, అలాగే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వీళ్ళ దగ్గర ఉంది. కంపెనీ మెయిన్ ఫోకస్ వచ్చేసి హై గ్రోత్ సెక్టర్ పైన ఉంది కాబట్టి ఇది ఒక రివార్డ్ అని చెప్పవచ్చు. వీళ్ళ ఐపీఓ ప్రొసెస్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ కోసం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా మంచి గ్రోత్ చూపించే ఛాన్సెస్ ఉంటాయని చెప్పవచ్చు. సో ఇది అండి చాముండా ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఐపీఓ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.